ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయితే కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. నాకు ట్రంప్‌కి ఉన్నటువంటి విభేదాలు నిజమే. చాలాసార్లు మా ఇద్దరి మధ్య విభేదాలు అయితే వచ్చాయి. కానీ నా దేశ ప్రయోజనాల కోసమే నేను కట్టుబడి ఉంటాను. అమెరికా దేశ ప్రయోజనాలకి ఆయన కట్టుబడి ఉంటాడు. ఈ రెండు దేశ ప్రయోజనాలకి మేమిద్దరము కట్టుబడి ఉంటాం. ఆ విషయంలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయి, కొన్ని ఘర్షణలు కూడా జరిగాయి. ఫోన్లో జరిగాయి, డైరెక్ట్‌గా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటిదే. వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకున్నటువంటిదే తప్ప మాకు దానికి సంబంధం లేదు. మా దేశ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా నేను బ్రతుకున్నంత వరకు, ఈ సీట్లో ఉన్నంత వరకు నా దేశ ప్రయోజనాలకు నేను పోరాడుతూనే ఉంటాను. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యం. అప్పటి వరకు కూడా మేము ఇరాన్ మీద పోరాడుతాము. ఒప్పందం ఎలాగైనా జరగవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం మాట్లాడుకున్నప్పుడు లేదా ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఇజ్రాయెల్కి కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అంటే ఆ దేశానికంటే అమెరికా దేశానికి అనుగుణంగా ప్రయోజనాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, ఈ ఒప్పందం విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని చెప్తున్నాడు. విలేకరులు అడిగిన దానికి సమాధానంగా చెప్తున్నాడు ఆయన. కొన్నిసార్లు అమెరికా ఇజ్రాయెల్ యొక్క ప్రయోజనాలు పక్కన పడేసి ఆ దేశ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మేము కొన్ని ఇబ్బందులు పడతాం. అందుకే నా దేశ ప్రయోజనాలే నాకు ముఖ్యం. అన్ని దేశాల కంటే ఇజ్రాయెల్ అనేది ఇప్పటికీ పోరాడుతుండాల్సినటువంటి దేశం కాబట్టి, మా ఉనికిని మేము కోల్పోకూడదు కాబట్టి, ఇరాన్ లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అన్న విషయాన్ని బెంజమిన్ నెతన్యాహు అయితే చెప్పారు. వాస్తవమే కదా. వాళ్ళ ఉనికి కోసం అది యుద్ధం, నిరంతర యుద్ధం. అమెరికా సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ వాస్తవంగా వాళ్ళను వాళ్ళు మాత్రమే నమ్ముకున్నారు. ఇజ్రాయేలీలు వాళ్ళను వాళ్ళే నమ్ముకున్నారు. ఈరోజు ట్రంప్ వచ్చాడు, రేపు ఇంకొకరు వస్తారు, అప్పుడు ఇజ్రాయెల్కి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరో వస్తారు, ఇజ్రాయెల్కి పూర్తి సపోర్ట్ ఉండదు. కానీ ఈ ఇరాన్ యుద్ధంలో మాత్రం అమెరికన్లు కూడా ఇజ్రాయెల్కి పెద్దగా సపోర్ట్గా నిలబడలేదు. బెంజమిన్ నెతన్యాహు యొక్క నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. ట్రంప్ కూడా ఇలాంటి యుద్ధానికి ఈ విధంగా మీరు పెట్టుబడులు పెట్టడం, లేకపోతే ఈ డబ్బులు తగలేయడము, సైనికులు చనిపోవడం అనేది కరెక్ట్ కాదని ప్రజలు అనడంతో ట్రంప్ కూడా మొత్తం తన ఫ్లీట్ అంతా ఫిరాయించేసి బెంజమిన్ నెతన్యాహు మీద తోసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో చాలా వరకు 3-4 సార్లు వీళ్ళిద్దరు ఘర్షణ పడ్డారు కూడా. అలాగే హమాస్ విషయంలో కూడా కాల్పులు, అంటే సీజ్ ఫైర్ ఉన్నప్పుడు కూడా మీరు మళ్ళీ హమాస్ మీద ఎందుకు దాడి చేశావు, ఇలా చేస్తే నువ్వు ఒంటరి అయిపోతావని కూడా మొన్న బెదిరించాడు ట్రంప్. ఎంతమంది ఒంటరిగా అయిపోతారు బెదిరించినా వాళ్ళు ఒంటరి పోరాటమే చేస్తున్నారు. అమెరికా సపోర్ట్ చేస్తే చేయొచ్చు కాక, కానీ వాస్తవంగా చెప్పాలంటే చుట్టుపక్కల ప్రాంతాలు, దేశాలతోటి ఎప్పటికీ వాళ్ళు ఒంటరి ప్రయాణమే చేస్తున్నారు, ఒంటరి పోరాటమే చేస్తున్నారు. ఇజ్రాయెల్ లాగా ప్రయాణం చేయాలి, ఇజ్రాయెల్ లాగా జీవితాన్ని గడపాలి, ఇజ్రాయెల్ లాగా యుద్ధం చేయాలి అంటే కష్టం. అది మరి ఆ రక్తంలో ఏ విధంగా ఉందో కానీ తెలియదు. కానీ ఇప్పుడు మామూలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈరోజు సైనికులు అలసిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఇరాన్ దీంట్లో కూడా అమెరికా సైనికులు కూడా అలసిపోతున్నారు ఈ 3 నెలల కాలంలోనే. ఇలాంటిది సంవత్సరాలుగా పోనీ అంతకుముందు పక్కన పెడితే 1948 నుంచి కూడా వాళ్ళ యొక్క ఉనికి కోసం పోరాడుతూనే ఉన్నారు. అందుకే ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సైనికుడై ఉంటాడు. ఖచ్చితంగా సైనికుడిగా పనిచేయాల్సిందే.